దేవుని నామని స్తోత్రం కలుగును గాక. క్రీస్తునందు నాకు అత్యంత ప్రియమైనటువంటి సహోదర సహోదరులారా, దేవుని యొక్క మహాకృపను బట్టి, ప్రేమను బట్టి, వాక్యాన్ని ధ్యానం చేసుకోవడానికి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి మరొక తరుణాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ కొద్ది వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం ఈ సమయంలో. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీరు అనుగ్రహించినటువంటి ఈ లేఖన భాగాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ వాక్యాన్ని ధ్యానం చేసుకుంటుండగా మీ ఆత్మతో మమ్మల్ని నడిపించండి. గ్రహించిన వాక్య ప్రకారంగా జీవించడానికి మమ్మల్ని బలపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, చదువుబడినటువంటి ఒక వాక్య భాగాన్ని ప్రత్యేకంగా మనం ధ్యానం చేసుకుందాం ఈ దినాన్ని. ఎందుకంటే ఈ వాక్యం మనకెప్పుడు బాగా సుపరిచితమైనటువంటి వాక్యం. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అనేటటువంటి ఒక మాటను సండే స్కూల్ ప్రాయం నుండి కూడా మనం చక్కగా ధ్యానం చేసుకుంటూ ఉంటాం. దేవుని యొక్క వాక్యంలో ఉండేటటువంటి శ్రేష్టమైనటువంటి విషయం ఏంటి అంటే, దేవుని యొక్క వాక్యము సత్యమైనటువంటిది. సత్యమే ఆయన వాక్యమే సత్యము. వాక్యము సత్యమే, వాక్య సారాంశము సత్యము అన్నాడు. కీర్తనల గ్రంథం 119వ సంకీర్తన 160వ వచనంలో నీ వాక్య సారాంశం సత్యము అన్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా మనం చదువుకొని అర్థం చేసుకొని దానివల్ల ప్రతిఫలం పొందుదాం అనుకునేటటువంటి తలంపు సామాన్యంగా మనం కలుగుతుంటాం. కానీ వాక్యంలో ఉండేటటువంటి సత్యాన్ని గ్రహించాలంటే కీర్తనాకారుడు రాసినటువంటి ఒక మాటను బట్టి వాక్య సారాంశం సత్యము అంటే ఏమిటనమాట? సంపూర్ణంగా వాక్యాన్ని తెలుసుకోవాలి. కేవలం మనకు కావాల్సినటువంటి వాక్య భాగాన్ని మనం తీసుకోవడమే కాకుండా వాక్యం అంతా చదవాలి. వాక్యం చదివినప్పుడు దానిలో ఉండేటటువంటి గూఢార్థం సత్యం మనకు తెలుస్తుంది. వాక్యము సత్యమైనది. ప్రసంగి గ్రంథంలో రాస్తారు, సత్యమైనది దూరముగాను బహులోతుగాను ఉన్నది. సత్యమైనది దూరముగాను బహులోతుగాను ఉన్నది. అది ఒక పట్టాన మనకి అర్థమవుతుంది సత్యం అనేటటువంటిది. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో ఉండేటటువంటి ఒక మర్మము గ్రహించడానికి కావలసినటువంటి శక్తి, ఆత్మశక్తిని మనం పొందుకోవాలి. కాబట్టి ఇక్కడ అడుగుడి మీకు ఇయ్యబడును, వెతకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అనేటటువంటి యొక్క వాక్య భాగంలో అసలు ఈ మాట ఎవరికి చెప్పాడు? ఎవరిని అడగమన్నాడు? అడగడానికి అర్హులైనటువంటి వారు అందరినీ అడిగాము, అందరికీ ఇచ్చాం కదా. ఎవరిని అడగమన్నాడు? అసలు ఎవరికి రాసినటువంటి మాటలు మనం మత్తయి సువార్తలైన 5వ అధ్యాయంలో మనం చూసుకుంటే, ఆయన జనసమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఎలాగూ బోధింపసాగాను. జనసమూహం అంతా ఉన్నారు, శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి కూర్చున్నారు. అప్పుడు ఆయన నోరు తెరిచి ఆయన శిష్యులకు ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క మాటలు మనం ఒక పత్రిక ప్రారంభంలో మనం చూసుకుంటే పరిశుద్ధులైనటువంటి వారి, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినటువంటి వారికి వ్రాయబడినటువంటి మాటలు అన్నాడు. ఈ మాటలు అందరికీ కాదు, శిష్యులైనటువంటి వారికి తెలియజేస్తున్నటువంటి ఇంక మాట. అడుగుడి మీకు ఇయ్యబడును, వెతకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అనేటటువంటి మాటలకు ముందు అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి. మనుష్యులు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యములు చేయకుండా జాగ్రత్త పడుడి. నీవు ధర్మము చేయనప్పుడు మనుష్యులకు కనబడవలనని, మనుష్యుల ఘనత పొందవలనని యొక్క కార్యాలు చేయొద్దని
మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దని ఈ విషయాలన్నీ ఎవరికి శిష్యులకు చెప్పాడు. శిష్యులు అంటే ఎవరు? సమస్తాన్ని విడిచిపెట్టి ఆయనను వెంబడించేటటువంటి వారు. ఎవడైనాను నన్ను వెంబడింపకోరిన వల్ల తను తాను తగ్గించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. శిష్యులైనటువంటి 12 మంది శిష్యులు ఏం చేశారంటే, రండి మిమ్మల్ని మనుషులు పట్టు జాలారులుగా చేస్తానని చెప్పబోయేసరికి వారి వలలు విడిచిపెట్టి, వారి బ్రతుకు తెరువు అంతా విడిచిపెట్టేసి, కుటుంబాలను విడిచిపెట్టేసి ఆయనను వెంబడించినటువంటి వీరు శిష్యులు. శిష్యులతో చెప్పినటువంటి మాటలకి తక్కిన ఉన్నటువంటి వారికి చెప్పినటువంటి మాటలకి చాలా తేడా ఉన్నది కదా. శిష్యులతో చెప్పినటువంటి మాటలు శిష్యులకి, అది ఎవరికి సంబోధించబడ్డదో వారికి మాత్రమే ఈ మాటలు వర్తిస్తాయి అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూడాలి. అడుగుడి మీకు ఇవ్వబడిన అందరికీ కాదు, అందరికీ ఇచ్చాడు. ఎవరు తను ఏర్పాటు చేసుకున్నారో, ఎవరు ఆయనను వెంబడిస్తున్నారో, ఎవరైతే ఆయన చిత్త ప్రకారమైనటువంటి భక్తి జీవితాన్ని, ఆత్మీయ స్థితిని కలిగినటువంటి వారుగా జీవిస్తున్నారో వారి కొరకు ఉపదేశించబడినటువంటి ఒక ఉపదేశం. ప్రభు నేను నమ్ముకున్నాను కాబట్టి ఇప్పుడు నేను ఏది అడిగితే నాకు ఏది ఇచ్చేస్తారు. అడిగి అదేదో జరగకపోతే ఏం చేస్తారంటే, నేను అడిగాను కానీ ఇవ్వలేదండి దేవుడు. నిన్ను ఎవరు అడగమన్నారు? అసలు ఏమడిగావు? అసలు ఏమడగాల? ఇది రాయబడినటువంటి మాటలు ఎవరికి? శిష్యులు. నెక్స్ట్ ఏం అడగాలి అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తే, ఏం అడగాలి? ఆయన అడిగినటువంటి విషయాన్ని ఇక్కడ ఒక మాట చూద్దాం. శిష్యులు యోహాను సువార్త 14వ అధ్యాయము 13వ వచనంలో చక్కనైనటువంటి మాట. యోహాను సువార్త 14వ అధ్యాయము 13వ వచనంలో వ్రాయబడినటువంటి మాట ఏమిటి అంటే, మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు. ప్రభువును ప్రేమించినప్పుడు ఆయన ఆజ్ఞలను గైకొంటారు కాబట్టి ఆయన ఆజ్ఞలను గైకొని నడిచేటటువంటి వారు ఏమి అడిగినా సరే ఆయన అనుగ్రహిస్తాడు. ఇది మొదటే ఒక భాగం. ఆ రెండో విషయాన్ని మనం మత్తయి సువార్తలో మనం చూసినట్లయితే 18వ అధ్యాయంలో రాయబడినటువంటి మాట. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో మరొక విషయాన్ని తెలియజేశాడు అడుగుతున్న సమయంలో. 18వ అధ్యాయం 19వ వచనం, మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన యెడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఏకీభవించిన యెడల, ఇద్దరు ఏకీభవించి అడిగినప్పుడు వారికి పరలోకం నుండి అది దొరుకుతుంది అని. ఇద్దరు ఏకీభవించి దేనిని అడగలేదా ఇంతవరకు? ఎందుకు పొందుకోవటం లేదు? దేవునికి సన్నిధానంలో మనం ఎందుకు పొందుకోలేకపోతున్నాము? యాకోబు పత్రికలో అంటాడు, మీలో ఎవరికైనాను జ్ఞానము పొదువుగా ఉన్న యెడల అతడు దేవునిని అడగవలెను. దేవునిని ఏ విధంగా అడగాలి? జ్ఞానం పొదువుగా ఉన్నప్పుడు పరిపూర్ణంగా నమ్మి నా మాటలను గ్రహించి నిలిచి ఉండని యెడల అన్నాడు. దేవునికి సందేహింపకుండా, అస్థిరమైనటువంటి మనస్సుతో కాకుండా సంపూర్ణమైనటువంటి మనస్సు, ఇదంతా తరబిది పొందాలి. దేవుణ్ణి అడగడం అనేటటువంటి విషయానికి ముందుగా చాలా తరబిది ఉన్నది. ఏదో అడిగాడు, నాకు మనసుకు తోచింది కాబట్టి నేను అడిగాడు, అడిగింది ఆయన ఇచ్చేస్తాడనేటటువంటి ఒక ఆశతో ఎదురు చూడడం అనేటటువంటిది చాలా తప్పు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవునికి సన్నిధానంలో అనుగ్రహించబడేటటువంటి దానికి ప్రభు తప్పకుండా అనుగ్రహిస్తాడు అనేటటువంటి ఆశతో సందేహింపక, అస్థిరపడకుండా, ద్విమనస్కుడు కాకుండా అడగాలి. అవుతుందో లేదో, అడిగితే ఇస్తాడో లేదో అయినా అడిగి చూద్దాం
కాదు, పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో దేవుని యొక్క సన్నిధానంలో అడగాలి అన్నాడు. పరలోకమందున్న మీ తండ్రి మీకు అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును అన్నాడు. పరిశుద్ధాత్మను పొందుకోవాలి మొట్టమొదటి దేవుని యొక్క సన్నిధానంలో. దేవుని సన్నిధానంలో మనం అడగవలసినటువంటి విషయానికి పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని అడగాలి. దేవుని అడిగినప్పుడు సంపూర్ణమైనటువంటి శుద్ధి కలిగినటువంటి చేతులతో దేవుని వైపు చేతులెత్తి మనం ప్రార్థన చేసి అడగాలి కదా. యోహాను పత్రికలో ఒక మాట చెప్తాడు. యోహాను పత్రికలో మన వాక్యాన్ని చూసినట్లయితే యోహాను పత్రిక 'ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు, తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు, ఏ నరహంతకుని యందును నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు అన్నాడు. నరహంతకుడు అంటే నరుని హత్య చేసినటువంటి వాడు. యెషయా గ్రంథంలో ఏమంటున్నాడు? యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును, మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి, మిమ్మల్ని కడుగుకొని శుద్ధి చేసుకొనడి. మీ చేతులు రక్తముతో నిండి ఉన్నాయి. ఎక్కడ రక్తంతో నిండి ఉన్నాయి? ప్రభువా, మేము ఏది హత్య చేయలేదే ఎప్పుడును, ఎందుకు రక్తంతో ఉన్నది? అదే యోహాను పత్రికలో మనం చూసాం. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. నరహంతకుడు అంటే నరుని హత్య చేసినటువంటి వాడు. హత్య చేసినటువంటి వారి చేతులకు రక్తం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు యెషయా గ్రంథంలో చెప్పినటువంటి మాట ఏంటంటే, మీ చేతులు రక్తముతో నిండి ఉన్నావు కనుక మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకున్నాడు. చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాం, అడుగుతున్నాం. అడిగి ఉన్నవన్నీ మనకు అనుగ్రహించలేకపోవడానికి గల కారణం ఏంటంటే, మన చేతుల మీద ఉండేటటువంటి రక్తం. అంటే మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోనండి. అప్పుడు దేవుని యొక్క సన్నిధానంలో మనం అడగాలి అనేటటువంటి విషయాన్ని. కాబట్టి దేవుని యొక్క సన్నిధానంలో ప్రతి విషయానికి కూడా ఒక అర్హత నియమించాడు దేవుడు, అడగడానికి కావాల్సినటువంటి అర్హత. కాబట్టి ఇప్పుడు ఎలాగ అడగాలి? అడిగినంత మాత్రాన్ని మనం పొందుకోలేకపోవడానికి కారణం ఏంటి? రోమపత్రికలో ఒక మాట రాస్తాడు. కాగా పొందగోరు వాని వలనైనను ప్రయాసపడు వాని వలనైనను కాదు, కానీ కరుణించు దేవుని వలనే అదును అని. పొందడానికి ప్రయత్నం చేసి అడిగేటటువంటి వారి వలనైనను కాదు, కానీ దాని గురించి ప్రయాసపడడం అనేటటువంటిది కాదు, కానీ కరుణించు దేవుని వలనే అదును. దేవుని యొక్క కనికరం ముందు పొందాలి. మొట్టమొదటిగా దేవుని యొక్క ఆత్మను పొందుకోవాలి, తర్వాత దేవుని యొక్క కనికరం పొందాలి. కరుణించి దేవుని వల్లనే అగును. ఇంకా మన యొక్క నీతి కార్యాలను బట్టి కానీ, మన యొక్క ప్రవర్తన బట్టి కానీ, మనం చేసేటటువంటి మంచి మంచి పనులు బట్టి కాదు దేవుడు మనకు అనుగ్రహించేటటువంటి. కేవలము ఆయన సన్నిధానంలో అణకు కలిగినటువంటి వారు, ఆయన కరుణను పొందు నిమిత్తము దేవుని యొక్క సన్నిధానంలో మనం అడగాలి అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ఎందుకు అంటే, ఏమాత్రము సందేహింపక అడగాలి. నేను అడిగిన వాటినన్నింటినీ మీరు పొందుకున్నావు అనేటటువంటి నమ్మకం. అడిగిన వాటినన్నింటినీ పొందుకోవడం అంటే ఏమిటనమాట? అడిగిన తరువాత ఏది అనుగ్రహించబడుతుందో అది దేవుని చిత్తమై ఉన్నది, అంతే కదా. నేను అడిగాను, నాకు ఉద్యోగం కావాలి ప్రభువా, అడిగాను, అది రాలేదు. దేవాన్ని చిత్తమే నాకు రాలేదు. సంతోషించగలమా? దేవుని అడిగితే అది మనకు అనుగ్రహించబడదు. ఒక్కొక్కసారి దేన్నైతే మనం అడుగుతుంటామో, దేన్నైతే ప్రార్థన చేస్తుంటామో, అది చాలా కాలం వరకు మనకు అనుగ్రహించబడదు. కారణం ఏంటంటే అది దేవుని చిత్తం. ఇది దేవుని చిత్తమే, దీని యందు నేను సంతోషించాలని అనుకోవడం అనేటటువంటి ఆత్మీయ స్థితిలో మనం బలపరచబడతాం. ఎన్నో విషయాల్లో మనం ఈ యొక్క వాక్యాన్ని, మనం ఈ యొక్క సత్యాన్ని మనం గ్రహించడానికి ప్రభువు మనకు అనేకమైనటువంటి విషయాలు తెలియజేశాడు. నయమాను తనకు కలిగినటువంటి ఆ కుష్ఠరోగం గురించి ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్ళాడు. ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలీషా ప్రవక్త ఏం చేశాడంటే,
నువ్వు యోర్దాను నదికి వెళ్ళి 7 సార్లు ములగమన్నాడు. ములగమని అప్పుడు నీ స్వస్థత పొందుతావంటే అక్కడ తెలియజేసినటువంటి మాట ఏంటంటే, ఆయన ఈ నయమానికి చాలా కోపం వచ్చింది, చాలా రౌద్రం అయిపోయాడు. ఎందుకు అంటే ఆ ప్రవక్త దగ్గరికి వచ్చి ఆ కుష్ఠరోగం ఉన్నటువంటి ఆ ప్రదేశం మీద చెయ్యి ఆడించి శుద్ధి చేసి పంపిస్తాడు అనుకుంటే వెళ్ళి అక్కడికి వెళ్ళి యోర్దాను నదిలో 7 సార్లు ములగమంటున్నాడు అని చాలా కోపం వచ్చి రౌద్రుడే వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంటే అప్పుడు పనివాళ్ళు అప్పుడు చెప్పాడు, అయ్యగారు ఆయన మిమ్మల్ని పిలిచి ఇంకా ఏమైనా ఖరీదైనటువంటి విషయాలు అడగడమో లేకపోతే ఇంకేదైనా గొప్ప బహుమానం అడిగితే మీరు తప్పకుండా ఇస్తారు కదా. ఆయన చెప్పింది ఏంటి, ఆ యోర్దాను నదిలోకి వెళ్ళి 7 మార్లు ములగమన్నాడు, అంతే కదా అడిగాడు ఆయన. మా దేశంలో ఇంకంతకంటే గొప్ప నదులు ఉన్నాయి, నైలు నది, గొప్ప నదులు ఉన్నాయి. ఆ నదులు కాకుండా ఆ మురికి యోర్దాను నదిలో ములగమంటాడు. ఆయన అడిగింది చిన్నదే కదా, అది చేయడం వల్ల తప్పే ఉంది అని అడగగానే అప్పుడు ఆ పనివాడు చెప్పినటువంటి మాటను బట్టి తిరిగి వెళ్ళి యోర్దాను నదిలో మునిగి తను సంపూర్ణమైనటువంటి పసిపిల్ల దేహము వలె తనకు ఉండేటటువంటి అస్వస్థతను విడిపించుకున్నాడు. ఇక్కడ ఏమనుకున్నాడు అంటే, ఆయన వచ్చి ఆ యొక్క కుష్టు ఉన్నటువంటి ఆ యొక్క ప్రదేశం మీద చెయ్యి ఆడించేసి నన్ను స్వస్థపరుస్తాడు నేను అనుకుంటుని. మనం అనుకున్నట్టు దేవుడు చేయడు కార్యం. నీవు అనుకున్నట్లు దేవుడు చేస్తే దేవుని యొక్క సన్నిధానంలో ఇంకేముంది దాంట్లో? అన్నీ మనం అనుకున్నట్లే జరగవు కదా. అది దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క కనికరం పొందాలి, దేవుని యొక్క కరుణ పొందాలి, అప్పుడు మనం ఆశీర్వదించబడతాం అనేటటువంటి విషయం. అలాగే అపోస్తులైనటువంటి పౌలు యొక్క జీవితంలో మనం చూస్తాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో అపోస్తులైనటువంటి పౌలు మనం చూసినట్లయితే కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో తనకు కలిగినటువంటి విశేషమైనటువంటి స్థితులన్నిటిని బట్టి ఒకవేళ నేను హెచ్చిపోకుండానట్లు నాకు కలిగినటువంటి ప్రత్యక్షతలో విశేషంగా ఉన్నందున నేను అత్యధికంగా హెచ్చిపోకుండానట్లు నాకు శరీరంలో ఒక ముళ్ళు నేను అత్యధికంగా హెచ్చించుకోకుండానట్లు నన్ను నలగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమే ముమ్మారు ప్రభువును వేడుకొంటిని. పౌలంతటి భక్తుడే, ఎంత సేవ చేసినటువంటి భక్తుడు, దేవుని ప్రభువుతో సమానమైనటువంటి రీతిలో తను చేసినటువంటి యొక్క పరిచర్య, తను చేసినటువంటి సేవ, ఇంత సేవ చేసినటువంటి భక్తుడే పౌలే ఏమంటున్నాడు, అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమే ముమ్మారు ప్రభువును వేడుకుని 3 సార్లు ప్రభు నుంచి ప్రార్థన చేశాను, ప్రభువా ఈ ముళ్ళు నా నుండి తీసివేయి ప్రభువా, అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి నీకు పరిపూర్ణమవుతున్నదని ఆయన నాతో చెప్పాను. అది ఉంచాలి, అది తీసివేయడం దేవుని చిత్తం కాదు. మనకు కలిగినటువంటి అపజయాలు దేవుని యొక్క నామ ఘనత కొరకు వస్తున్నాయి అనేటటువంటి విషయం మనం ఆత్మీయంగా ఎదిగితేనే గ్రహించగలం. అడిగిన అన్ని దేవుడు అనుగ్రహించే లేదు. కొన్ని విషయాలలో దేవుని యొక్క చిత్తం మన పట్ల జరిగించడానికి, మనం అత్యధికంగా హెచ్చిపోకుండానట్లు దేవుడు కొన్ని కార్యాలను మన పట్ల జరిగించడానికి తన చిత్తము ప్రకారంగా జరిగించనేపడు అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి దేవుని యొక్క సన్నిధానంలో తను ఏమి చేసినప్పటికీ మనం మేలు కొరకే అనేటటువంటి విషయం, ఇది స్వచ్ఛమైనటువంటిది బహు దూరముగా ఉంది. అది గ్రహించడానికి కానీ దానిని అనుసరించడానికి కానీ మన శక్తి చాలదు అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. అందుకే యేసు ప్రభు వారు తను నమ్మినటువంటి యూదులతో, మీరు నా వాక్యమును విని వాక్యమును అందు నిలిచి దానిలో నిలిచినటువంటి వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించరు, అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయును అన్నారు. సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేయును. కాబట్టి అప్పుడు మీరు పాపం అనేటటువంటి దానికి దాసులుగా మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళరు. కాబట్టి మీరు నిజముగా నాకు శిష్యులై ఉంటే సత్యమును గ్రహిస్తారు.
నిజమైనటువంటి శిష్యరకం, సత్యాన్ని గ్రహించేటటువంటి వారు, దేవుని యొక్క సన్నిధానంలో దేవుని చిత్తానుకూలంగా మనకు అనుగ్రహించబడినటువంటి వాటిని దేవుని యొక్క నామ మహిమార్థమే ప్రకటించేటటువంటి శక్తి కలిగినటువంటి వారంగా ఉండాలి అన్నాడు. అపజయాలు కాదు, దేవుని వల్ల మనకు అనుగ్రహించబడినటువంటివి. దేవుని వల్ల అనుగ్రహించబడినటువంటి సమస్తాన్ని బట్టి దేవుని మహింపరచాలి. అది కీడైనా, ఆపదైనా, కష్టమైన. అందుకే అంటాడు, గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించిన ఏ అపాయములకు భయపడను. గాఢాంధకారపు లోయల్లో సంచరించవలసి వస్తుంది, కానీ భయపడదు. దేవుని యొక్క సన్నిధానం, ఆయన కృప అది మనం తద్బితి చేయడానికి కొన్ని విషయాల్లో ప్రభువు నడిపిస్తున్నటువంటి విషయాలు. కాబట్టి దేవుని యొక్క సన్నిధానంలో అడుగుడి మీకు ఇయ్యబడును, వెతకుడి మీకు దొరుకును, తొట్టుడి మీకు తీయబడును అనేటటువంటి ఒక వాక్యంలో ఏమి అడగాలి, ఎలా అడగాలి అనేటటువంటి విషయాలు ఈ యొక్క విషయంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. చివరిగా ఒక మాట ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో పౌలు రాస్తాడు, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగువాటన్నిటికంటేనూ ఊహించువాటన్నిటికంటేనూ అత్యధికముగా శక్తి కలిగినటువంటి దేవునికి నామానికి మహిమ కలుగును గాక. మనం అడిగేటటువంటి వాటికి, ఊహించేటటువంటి వాటి కంటే ఎక్కువగా చేయగలిగినటువంటి వాడు, ఆ కార్యసాధకమైనటువంటి శక్తిని మనకు అనుగ్రహించినటువంటి ప్రభువును, ఆయన ఆత్మీయ శక్తిని, ఆయన సన్నిధానం, ఆయన కనికరమును పొందుకొని ఆయన సన్నిధానంలో ఆయనకి ఇష్టమైనటువంటి జీవితం జీవిస్తుంది. ఆయన మహిమార్థమైనటువంటి కార్యాల ముందుకు కొనసాగించబడుతుంది. ఆయన మహిమార్థమైనటువంటి కార్యాలు జరిగించబడడానికి సాధనాలుగా వాడబడడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన కృపా, నీ సన్నిధిని మాతో ఉంచి మమ్మల్ని నడిపించినందుకే నీకు లెక్కలేని వందనాలు. సన్నిధిని మాతో ఉంచి మీరే మహిమ, ఘనత, ప్రభావం పొందుకొని యేసు పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.